చైతన్యరథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. భూబకాసురుడు సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు సజ్జల భార్గవరెడ్డి సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని ప్రజల సొమ్ముని కోట్ల రూపాయలు మింగాడు. డిజిటల్ కార్పొరేషన్ ద్వారానో లేకపోతే ఇంకోటి ద్వారానో కోట్ల రూపాయలు మింగేశాడు అతను. ఆ కోట్ల రూపాయలు మింగేసి చేసిన పని ఏంటంటే సామాజిక మాధ్యమాల వేదికగా వ్యక్తిగత అన్నాలు, ఆడవారిని కించపరుస్తూ మార్ఫింగ్ ఫోటోలు, ఇలాంటివన్నీ అనేకం చేశాడు అతను. అతని మీద తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి, కేసులు పెట్టారు. ఎట్టకేలకి నిన్న విచారణకి పిలిచారు, విచారణకి వెళ్ళాడు. విచారణకి వెళ్ళిన తర్వాత ఏం చెప్పాడు, నిజాలు ఒప్పుకున్నాడా లేదా అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే శ్రీలీల. సజ్జల భార్గవరెడ్డిని ఎట్టకేలకి పోలీసులు పిలిచి విచారిస్తున్నారు. విచారణలో అన్ని ఒప్పుకున్నాడా? సజ్జల భార్గవరెడ్డి మరి సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి సుపుత్రుడు. అదేదో సినిమాలో మోహన్ బాబు జనక అంటే కొడక అన్నట్లుగా ఇద్దరు కలిసి ఏ విధంగా తప్పులు చేస్తూ ఉంటారో ఆ విధంగా ఉంది వీళ్ళిద్దరు క్యారెక్టర్లు కూడా. మరి అచ్చం అలానే విలన్ క్యారెక్టర్లు, దేనికి వాళ్ళైనా క్యారెక్టర్లో ఆర్టిస్టులు చేశారేమో కానీ వీళ్ళు నిజంగా జీవితాల్లో జీవించేశారు. మరి ఈ తండ్రి కొడుకులు చేసిన ఘనకార్యాలంటే ఈ రోజున తండ్రి ఏమో భూబకాసురులాగా, కొడుకేమో సోషల్ మీడియాలో బకాసురులా తయారయ్యాడు. మరి ఏ విధంగా దోచుకోవటమే కాదు వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు, ఆడవాళ్ళను కించపరిచే విధంగా. నిన్న చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు లేడీస్ని వెనకాల పెట్టుకొని మాట్లాడుతున్నాడు కొత్తగా. అంటే లోకేష్ గారు మహానాడులో స్త్రీ శక్తి అని చెప్పి పెట్టేసి గౌరవప్రదంగా ఒక గౌరవ స్థానాన్ని, మరి అది పుట్టుకతో వచ్చింది. ఈ రోజున వెనకాల ఇద్దరు నాడాలను పెట్టుకొని మీడియా ముందు మాట్లాడితే రాదు కదా వాళ్ళకన్నారా? మీరు అన్నారు, గుర్తు చేశారు బాగా. మీరు గమనిస్తే వాళ్ళిద్దరు కూడా జగన్ రెడ్డి చెప్పే అబద్ధాలు విని ఆశ్చర్యపోతున్నారు వెనకాల నుంచి. మరి అంతే, వాళ్ళ కవళికలు మనకు అర్థమైపోతున్నాయి ఏ విధంగా వాళ్ళ ఫేస్ ఫీలింగ్ ఉందనేది. మరి అదేవిధంగా తారక రామారావు గారు, నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీలో అది వాళ్ళకి విద్య ఏ విధంగా వచ్చిందంటే పుట్టుకతో వచ్చేసింది. వాళ్ళందరూ కూడా స్త్రీని ఏ విధంగా గౌరవించాలి, వాళ్ళకి ఈ రోజున ఆస్తిలో వాటా, జగన్మోహన్ రెడ్డిలా కాదు, ఆస్తిలో వాటా ఏ విధంగా కల్పించాలి, ఆడవాళ్ళకి భద్రత, వాళ్ళకి గౌరవం, అదన్నీ కూడా తెలుగుదేశం పార్టీ పసుపు వర్ణంలో జీర్ణించుకుపోయి ఉన్నారు. కార్యకర్తల దగ్గర నుంచి, నాయకుల దగ్గర నుంచి, అధినాయకుడి వరకు. ఈ రోజున ఇక్కడ చూస్తే సజ్జల భార్గవరెడ్డి ఏదైతే నేతృత్వంలో జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ రైటింగ్, ఇటువైపు ఎవరైతే వైఎస్ అవినాష్ రెడ్డి, వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే పోసాని కృష్ణమురళి సాక్షాత్తు పోలీసుల దగ్గర ఒప్పుకున్న నిజాలు. మరి సాక్షి ఛానల్ స్క్రిప్ట్ ఇస్తుంది, నేను విచక్షణారహితంగా అక్కడ నోటికి ఇంకేమొస్తే అది మాట్లాడేసి దాన్ని భార్గవరెడ్డికి పంపిస్తే భార్గవరెడ్డి సోషల్ మీడియాలో వైరల్ చేస్తాడని చెప్పాడు. మరి ఈ రోజున ఈ దౌర్భాగ్యుడు ఏం చెప్తున్నాడంటే, అబ్బే నాకేం తెలియదు, నేను అమూల్ బేబీని, అసలు సోషల్ మీడియా అంటే కూడా నాకు తెలియదు అని చెప్తున్నాడు. రెండు తగిలిస్తే పోలీసులు అప్పుడు నిజాలు బయటకు వస్తాయి అన్నట్లుగా వాళ్ళు సాక్ష్యాధారాలతో అన్ని చూపించిన తర్వాత అప్పుడు నీళ్లు నమిలాడా అలా సైలెంట్గా ఉన్నాడంటే సైలెంట్గా ఊరుకుండిపోయాడు. ఏం చెప్తాడు సాక్ష్యాలు చూపించిన తర్వాత? వీళ్ళు చేసిన సుప్రీంకోర్టే సాక్షాత్తు భార్గవరెడ్డిని ఏ విధంగా మొట్టికాయలేసింది, ఏ విధంగా మీరు పెట్టిన పోస్టులు మాకు అర్థం కావనుకుంటున్నారా, మీరు ఏ ఉద్దేశంతో పెట్టారో మేము గ్రహించలేమనుకుంటున్నారని సుప్రీంకోర్టు న్యాయస్థానం ఈ విధంగా అడిగిన తర్వాత మాకు సిగ్గు లేదు, శరం లేదు అన్నట్లు మేము ఇలానే చేస్తాము, మా నడవడికే ఇంత, మా జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మేము ఇలానే ప్రవర్తిస్తాం అన్నట్లుగా వాళ్ళు సోషల్ మీడియా వేదికగా చేసిన వీరంగం అంతా ఇంత కాదు. ఇంత ఘోరాతి ఘోరంగా చేసిన వీళ్ళు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా, పట్టుబడేదాకేమో అరెస్టులు అవుతున్నాయి అంటే అక్రమ అరెస్టులు, అరెస్ట్ అయ్యాక వాడికి మాకు సంబంధం లేదు, కూటమి ప్రభుత్వం చేరిపోయాడు. ఇవి వీళ్ళు మాట్లాడే పిచ్చి మాటలు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా ఆ రకంగా వ్యాఖ్యానించారంటే వీళ్ళ దుర్మార్గమైన రాత్రులు ఎంత దారుణంగా ఉండేవో అర్థమవుతా ఉంది. అలాగే వీళ్ళ పాలనలో ఆఖరిలో అనుకుంటా తెనాల్లో ఒక అమ్మాయిని ఆత్మహత్య అన్నారు కానీ ఎవరో తోసి చంపేశారని చెప్పి వార్తలు వచ్చినాయి ట్రైన్లో నుంచి. ఆ చావుకు కూడా కారణం సజ్జల భార్గవరెడ్డి అని చెప్పి అప్పట్లో వార్తలు వచ్చినాయి. దాని సంగతి మీకు ఏమైనా తెలుసా, వివరించగలుగుతారేమన్నా? అంటే ఆ రోజు ఈ సోషల్ మీడియాకి సంబంధించిన విషయంలోనే ఆ అమ్మాయిని వీళ్ళే చంపేసి దాన్ని అప్పుడు టీడీపీ మీద పెట్టాలని చెప్పి చూశారు. అదేవిధంగా వీళ్ళు చేస్తున్న ఏదైతే ఈ అన్యాయాల అక్రమాలు ఉన్నాయో వాటికి కూడా ఆ అమ్మాయికి కొన్ని విషయాలు తెలుసు అనేది అక్కడ గతంలో మనం చూసిన విషయాలన్నీ కూడా ఆవిడ మరణానికి సంబంధించినవి మనకు అప్పుడు తెలిసింది. వీళ్ళు ఏ విధంగానైనా దాని గురించి ఇప్పుడు తప్పించుకున్నారు. ఈ రోజున ఇంకా దాని గురించి ఇంకా విచారణ జరగల. దాని గురించి కూడా విచారణ జరిగితే ఇంకా కొన్ని అసలు నిజాలు ఏంటనేది బయటపడుతుందని అర్థమవుతుంది. ఆ అమ్మాయి హత్యో ఆత్మహత్యో దాని వెనకాల సజ్జల భార్గవరెడ్డి పాత్ర క్లియర్గా ఉందని చెప్పి ప్రచారం జరిగింది. అవును, సోషల్ మీడియా వేదికగా జరిగింది. వీళ్ళు తప్పించుకోవటానికి కూటమి ప్రభుత్వం మీద అప్పుడు సోషల్ మీడియాలో ఉన్న కొంతమంది టీడీపీ కార్యకర్తల మీద కూడా
దాన్ని నెపం వేయాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేశారు. కానీ ఈరోజు ఇతను అరెస్ట్ చేసిన తర్వాత ఈ విషయాన్ని కూడా దాంట్లో పొందుపరిస్తే బాగుండిద్ది అనేది కొంతమంది ఆలోచన. సజ్జల భార్గవరెడ్డిని నిర్మోహటంగా విచారించి తండ్రి ఇన్ఫ్లుయెన్స్ నో జగన్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ నో పక్కన పెట్టి సజ్జల భార్గవరెడ్డి దగ్గర నుంచి వాస్తవాలు వెలికి తీసి కఠినంగా శిక్షించాలంటూ విశ్లేషించిన శ్రీలీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.